హైదరాబాద్ లో మరో 4 మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో వచ్చిన విశాఖ పోలీసులు మౌలాలిలో 3 మహిళా మావోయిస్టులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆత్మకూరు భవానీ, అనూష, అన్నపూర్ణతో పాటు కొర్రా కామేశ్వరరావులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, హైదరాబాద్ లో ఉంటున్న అక్క చెల్లెలు ఇద్దరిని కూడా కొద్దిగా నిన్న 3 రోజుల క్రితం అయితే వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే మావోయిస్టు కార్యకలాపాలతో వీళ్ళకి సంబంధం ఉంది, అంతేకాని మావోయిస్టు చేసిన పలు ఘటనలు కూడా వాళ్ళు పాల్పంచుకున్నారు. ఈ అక్క చెల్లెలు ఇద్దరు కూడా వీళ్ళు గత కొంతకాలం నుంచి అంటే గత ఏడాది నుంచి కూడా మావోయిస్ట్ అగ్రనేత అయిన అఖిరాజ్ అలగోపాల్ అలియాస్ రామకృష్ణతో దాదాపు 3 నెలల పాటు అటవీ ప్రాంతంలో ఉండి దాదాపు 3 ఘటనల్లో పాలు పంచుకున్నారని చెప్పి అటు వైజాగ్ పోలీసులు పికప్ చేశారు. అయితే 3 రోజుల క్రితం వీళ్ళు పికప్ చేసినప్పుడే వీళ్ళకి సంబంధించే వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, పోలీసులు కావాలని ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఆ పోలీసులు పికప్ చేశారని చెప్పి అటు ఇప్పటికీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు వైజాగ్ పోలీసులు ఒక మీడియా రిలీజ్ కూడా విడుదల చేయడం జరిగింది. 3 రోజుల క్రితం వీళ్ళు అదుపు తీసుకున్న వీళ్ళు దాదాపుగా ఒక 3 ఘటనలు ఇప్పటికీ పాల్పంచుకున్నారు. ఏదైతే 2018లో లెక్కరపాడు వద్ద పోలీసులపై మాటవేసి కాల్చిన సంఘటనలో వీళ్ళు పాల్పంచుకున్నారు. 2018లో పాన్ పోదార్ మరియు గాడం వద్ద పోలీసులపై దాడి చేస్తుంటే పేర్కొన్నాడు. అదేవిధంగా 2018 నవంబర్ మాసంలో సుధీర్ మరి రాష్ట్ర కమిటీ మెంబర్స్ లో కలిసి ఆదేశాల మేరకు అక్కడ ఒక ఏఓపి ప్రాంతంలో కూడా మందుపాత్ర పేల్చినట్టుగా ఇప్పటికీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ వీళ్ళు పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఈ అక్క చెల్లెలతో పాటు కొర్రా కామేశ్వరరావు అన్న మరొక వ్యక్తిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళంతా కలిసి ఏదైతే మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడంతో పాటు అటు మన్యం ప్రాంతంలో అటు వైజాగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున యువతని అటు మావోయిస్టు వైపుగా మళ్లించేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఇటు తల్లిదండ్రులు మాత్రమే ఇటు అక్క చెల్లెలు ఇద్దరు కూడా వాళ్ళు బీటెక్ చదువుతున్నారు. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి మావోయిస్టుతో సంబంధం లేదు, కేవలం మావోయిస్టు సానుభూతి పరులుగా ఉన్నారు తప్పించి వీళ్ళకి ఎలాంటి సంబంధాలు లేని చెప్పి ఇటు కొంత కుటుంబ సభ్యులు ఇప్పటికే స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ నిన్న ఏదైతే ఎన్వి రావు, నక్కా వెంకట్రావుని అటు ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో మరొక 3 అరెస్ట్ చేయడంతో తీవ్ర కలకలం చెలరేగుతుందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో ఇప్పటికి కూడా అటు మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, మావోయిస్టులకు ఒక సెక్టర్ జోన్ గా మారిందని చెప్పి ఇప్పటికీ అటు పోలీసు వర్గాల నుంచి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో మొత్తంగా 3 రోజుల కాలంలోనే ఇటు 3 మహిళలతో పాటుగా నక్కా వెంకట్రావు ఏదైతే NGRIలో కీలక స్థానంలో ఉన్న అటు ఉద్యోగుని కూడా అరెస్ట్ చేయడంతో ఛత్తీస్గఢ్ పోలీసులు ఇప్పుడు కలకలం రేగొస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇటు హైదరాబాద్ కేంద్రంగా మావోయిస్టు కొంత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటు తమ పట్టును సాధించుకునేందుకు కావచ్చు, లేకుంటే తమ ఆధిపత్యాన్ని కొనసాగించే భాగంగా ఈ విధంగా చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. రమేష్, హైదరాబాద్ లో వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఇక్కడ ఇంకా ఎవరితోనే సంబంధాలు ఉన్నాయి, ఆ వివరాలను వెల్లడించారు పోలీసులు. ప్రస్తుతానికి హైదరాబాద్ సంబంధించి వీళ్ళు 3 మాత్రం పికప్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి, కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి, తర్వాత వీళ్ళు హైదరాబాద్ లో ఎవరైనా యువకుల్ని అటు మావోయిస్టు వైపు మళ్లించారా అన్న విషయాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం తాము చేస్తామని చెప్పి ఇప్పటికీ అటు పోలీసు అధికారులు అధికారికంగా చెప్తున్నారు. అయితే ఇటు నక్కా వెంకట్రావు, ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ చేస్తున్న నక్కా వెంకట్రావుతో పాటుగా ఈ 3 కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకుంటే వీళ్ళు పేలుడు పదార్థాన్ని ఇప్పటికీ సరఫరా చేస్తున్న కొంత సమాచారం మాకు ఉందని చెప్పి అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే నక్కా వెంకట్రావు ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ అయిన నక్కా వెంకట్రావు పేలుడు పదార్థాలను తీసుకువెళ్తూ అటు మా పోలీసు అధికారులకు చిక్కడం జరిగింది. అదే మాదిరిగా వీళ్ళు కూడా పేలుడు పదార్థాలను అటు ఆంధ్ర నుంచి తెలంగాణ కావచ్చు, తెలంగాణ నుంచి ఆంధ్ర వరకు ఏమైనా తీసుకొని వెళ్తున్నారా, లేకుంటే నిధులను మళ్లిస్తున్నారా, ఇలాంటి వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే అటవీ వైజాగ్ మన్య ప్రాంతంలో
3 ఘటనలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని పికప్ చేశామని చెప్పి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో తాము విచారణ జరపాల్సింది. ఒకవేళ నిజంగా ఇటీవల జరిగిన వరుస సంఘటనలో కూడా వీళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా, లేకుంటే వీళ్ళకి సంబంధించి ఇంకా ఎలాంటి కీలక విషయాలు ఏమైనా దొరుకుతాయనే విషయంలో తాము విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే రమేష్, దీని మీద హైదరాబాద్ పోలీసుల స్పందన ఎలా ఉంది? అంటే వీళ్ళకి ఈ అరెస్ట్ విషయం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించి ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా బయటకు వచ్చారో వాళ్ళకి సంబంధించిన వివరాలను తెలిసే ఇప్పటికీ హైదరాబాద్ నుంచి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. 3 రోజుల క్రితం మాత్రం ఈ ముగ్గురిని హైదరాబాద్ నుంచి ముగ్గురిని పికప్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు హైదరాబాద్ పోలీసులతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి సమాచారం కూడా లేదని చెప్పి హైదరాబాద్ పోలీసులతో పాటుగా అటు రాచకొండ సైబరాబాద్ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ నిఘా వర్గాలు కూడా తమకేం సంబంధం లేదు, ఎవరు పికప్ చేశారనే విషయంలో తాము ఖచ్చితంగా తెలియని చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇచ్చారు. తాము ఆంధ్ర పోలీసులను తాము పికప్ చేస్తున్నామని చెప్పి ముగ్గురిని పికప్ చేస్తున్నట్లుగా పేర్కోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఈ ముగ్గురికి ఎలాంటి సంబంధం లేకపోయినా పికప్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారు. అయితే ఇప్పుడు ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు కావచ్చు, తమకేం సంబంధం లేదు, ఎవరు ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరైనా పికప్ చేసుకొని తీసుకువెళ్తుంటారు. అయితే తీసుకువెళ్లే ముందు కూడా తమకు సమాచారం అటు పోలీసులు ఇవ్వలేదని చెప్పి కూడా వీళ్ళు ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఆంధ్ర పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వీళ్ళ లింకులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీనుబాబు, ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏ టీంలో పనిచేశారు, ఈ వివరాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అంటే విశాఖకు చెందిన నలుగురిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది కళ్యాణ్. అయితే వాళ్ళు ఏ టీంలో పనిచేస్తారు, ఎక్కడ పనిచేస్తారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. అదేవిధంగా వీళ్ళు నక్సల్ ఎక్కడ నక్సల్ సానుభూతి పరుల అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. వీళ్ళు నలుగురిలో 3 మహిళలుగా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళు గతంలో ఇక్కడ ఏదైనా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అయినా పనిచేసి ఇప్పుడు అక్కడ ఏదైతే ఖమ్మం ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కానీ వీళ్ళు తిరుగుతున్నారా, లేదంటే ఏదైనా ఆపరేషన్ కోసం కానీ లేదంటే రిక్రూట్మెంట్ కోసం కానీ ఏదైతే నగరంలో ఏదైతే నగరానికి కానీ నగరం పరిసర ప్రాంతాల్లో కానీ తిరుగుతున్నారా అనేది ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. అయితే పోలీసులు అయితే ఇంతవరకు కూడా అధికారికంగా విశాఖ పోలీసులు ఎటువంటి కూడా ధృవీకరణ అయితే చేయలేదు. ఇక్కడ విశాఖకు చెందిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారని అయితే సమాచారం అయితే ఉంది కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మొత్తం 4 అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వాళ్ళలో 3 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్టు తెలుస్తుంది. 3 కూడా గతంలో మావోయిస్ట్ కార్యకలాపాల్లో పాల్గొన్నారా, లేదంటే మావోయిస్ట్ కార్యకలాపాలకు వీళ్ళంతు తావంతు సహాయం అందిస్తూ మిలిషియా సభ్యులుగా ఉన్నారంటే లేదు అనేది ఇంకా తేలాల్సి ఉంది కళ్యాణ్. థ్యాంక్ యూ శ్రీనుబాబు.